పెట్రోల్ డీజిల్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్ పై లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గించింది. అలాగే డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పెట్రోల్ డీజిల్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్ పై లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గించింది. అలాగే డీజిల్ పై 10 రూపాయల ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరిన్ని డీటెయిల్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, పెట్రోల్ డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై డీటెయిల్స్ ఏంటి? అన్నది చాలా పెద్ద నిర్ణయం. ఇటీవల కాలంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోలేదు పెట్రోల్ డీజిల్ సంబంధించి. ప్రభుత్వం సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ సంబంధించి 13 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తా ఉండేది. డీజిల్ పైన 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని వసూలు చేస్తా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయంతో ప్రస్తుతం పెట్రోల్ పైన ఎక్సైజ్ సుంకం ఏదైతే 13 రూపాయలు ఉందో అది 3 రూపాయలకు తగ్గించగా, డీజిల్ పైన పూర్తిగా తీసేసింది. మొత్తం 10 రూపాయల మీద జీరోకి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఇంధన ధరలు భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఓవైపు అంతర్జాతీయంగా క్రైసిస్ ఏర్పడ్డ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుందని చెప్పుకోవాలి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్థాయిలో తగ్గించినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఎక్సైజ్ సుంకాలకు సంబంధించుకోవాల్సి అన్నింటికి సంబంధించి తగ్గించాలి అనేటువంటి డిమాండ్స్ ఉన్నప్పటికీ వాటిపైన ఎలాంటి నిర్ణయం అనేది కూడా తీసుకోలేదు. బట్ ఇప్పుడు క్రైసిస్ ఉన్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే వెలువరించింది. దానిలో భాగంగానే పెట్రోల్, ముఖ్యంగా పెట్రోల్ సంబంధించి రెండు ఎక్కువగా వాడేటువంటి పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి ఉత్పత్తుల పైన ఈ మేరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల దాన్ని పూర్తిగా వినియోగదారులకు ఉపయోగపడేటువంటి నిర్ణయంగా మనం చూడాల్సి ఉంటుంది. దీంతో పెట్రోల్, డీజిల్ సంబంధించినటువంటి రేట్స్ భారీగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో పెట్రోల్ సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి అది కంపెనీలకు సంబంధించి వాటిపైన భారం పడేలాగా 2 రూపాయలు 2.5 రూపాయలు పెంచుతూ నిర్ణయం అనేది కూడా తీసుకుంది. బట్ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం వినియోగదారులకు ఉపయోగపడే నిర్ణయం ఇది. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ధరల పైన, పెట్రోలియం సంబంధించినటువంటి ఉత్పత్తుల ధరల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వినియోగదారులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించేటువంటి నిర్ణయంగా చూడాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు తగ్గించినా పెట్రోల్ సంబంధించినటువంటి రేట్లకు సంబంధించి చాలా తక్కువగానే తగ్గింపు అనేది ఉండేది. బట్ ఇప్పుడు ఏకంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేటువంటి నిర్ణయం అనేది కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. అయితే 2 రకాలుగా, ఎందుకంటే చాలా వరకు రాష్ట్రాల్లో పెట్రోలియం సంబంధించినటువంటి కొరతలకు సంబంధించి అనేక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి వాటి పూర్తి స్థాయిలో పక్కన పెట్టేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ఏవైతే వదంతులు వస్తున్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టతనిస్తూనే మరోవైపు ఎండ్ యూజర్స్ కి, అంటే ముఖ్యంగా వినియోగదారులకు ఉపయోగపడేలాగా ఈ నిర్ణయం ఉందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అపర్ణ.